చెప్పండి, ఏం చెప్తారు మీరు ర్యాలీ కోసం? ఇది యూత్ అనేది కాకుండా ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే పిల్లలందరూ కూడా దీనికి ఎడిక్ట్ అవుతున్నారండి. అదేంటంటే మేము ఈ 2 సంవత్సరాలుగా మా ఏరియాలో ఉండే స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మేము మోటివేషన్ క్లాసెస్కి వెళ్తున్నాం సార్ ఎవ్రీ మంత్. వాళ్ళు ఏంటంటే పిల్లలు వాళ్ళ యాజమాన్యం కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుండే ఎడిక్ట్ అవుతున్నారండి. కాలేజ్ వరకు అవసరం లేదు, స్కూల్ లైఫ్లోనే పిల్లలు ఈ డ్రగ్స్, గంజాయి, చిన్న చిన్న మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. కనుక ఏమైనా చేద్దాము అని చెప్పి మాకు స్కూల్స్ నుంచి కానీ మాకు ఏరియా స్థానికులు కూడా తెలియజేశారు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో మా మెంబర్స్ ఎక్కువగా చెప్పేది ఏంటంటే మా మహిళలందరూ కూడా పిల్లలు ఎక్కువగా ఈ వీటికి అడిక్ట్ అవటం వలన కుటుంబాలు పట్టించుకోకుండా చదువులు కూడా మధ్యలో అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. అర్ధాంతరంగా అంటే డిగ్రీలు కూడా కంప్లీట్ చేయకుండా పిల్లలు బాగా వ్యసనాలకు బానిసలైపోతూ దానివల్ల ఏంటంటే ఆడపిల్లల మీద కూడా కొద్దిగా అగేనెస్ట్గా వెళ్తున్నారు. తర్వాత ఏంటంటే డ్యూటీలకు వెళ్ళిన మహిళలు సఫర్ అవుతున్నారు. అంటే నైట్ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కానీ ఆ టైంలో డ్యూటీ దిగి వచ్చే వాళ్ళు కూడా చాలా వరకు చివరి ప్రాంతాల్లో వాళ్ళు డ్యూటీ నుండి ఇంటికి సేఫ్గా వస్తామా లేదా అనేటట్టుగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ స్థానికంగా చాలా ఇబ్బందులు పాలు అవుతున్నారు. దీనిపైన మేము ఏంటంటే అవగాహన కల్పించడానికి మేము రేపు మధ్యాహ్నం 2 గంటలకి ర్యాలీ నిర్వహిస్తున్నాము. మెయిన్ ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించవలసిన సమస్య. ఇది సామాజిక సమస్య, మన ఇంట్లోది, మీ ఇంట్లోది, మా ఇంట్లోది కాదు, ప్రతి ఒక్కరూ స్పందించవలసిన సమస్య. ఇదేంటంటే ఈ సమస్య అనేది ఈ తరము అయిపోయినా కూడా నెక్స్ట్ తరానికి కూడా ఇది వెళ్ళకూడదు, ఇది ఆదిలోనే మనం తుంచేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము బయటికి వచ్చి అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. మా సంస్థ తరపు నుంచి దయచేసి అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని విన్నవించుకుంటున్నాం.